హాయ్ అండి, నేను డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. సో ఈరోజు ఒక చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఎనీ ఏమంటారు మన మెడికల్ అవేర్నెస్ అలాంటిది కాదు. ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ విత్ మీ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ అండ్ ద ఇన్పుట్స్ ఐదర్ యూ మీ అండ్ వీ ఎవ్రీ వన్ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అనే దాని గురించి. సో 2 days బ్యాక్ ఐ హ్యావ్ ఏ టాడ్లర్ సన్ బాబున్నాడు. సో కొద్దిగా ఏమైంది, కుకింగ్ చేసేటప్పుడు మేడ్ చేతిలోంచి ఆ హాట్ మన ఇది ఉంటుంది కదా సాంబార్ లాంటిది, అది స్పిల్ అయ్యి డైరెక్ట్గా కాదు కింద పడి తుళ్ళింది. ఆ తుళ్ళి మన బాబుకి కొంచెం థై మీద, ఫోర్ హెడ్ మీద, ఇక్కడ మన షోల్డర్ మీద, కొంచెం నెక్ మీద బర్న్ అయిందనమాట. సో ఇమ్మీడియట్గా వాడు అరవడము అండ్ ఇంట్లో వాళ్ళు ప్యానిక్ అయిపోయి సంహవ్ ఎవరితో హెల్ప్ తీసుకొని దగ్గరలోనే హాస్పిటల్కి వెళ్ళారు. సో ఎమర్జెన్సీ కేర్ కింద వాళ్ళు చూసి ఫస్ట్ థింగ్ ఏంటంటే మై వైఫ్ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. తను కొంచెం కోల్డ్ అట్లా ఇది చేయించి వూండ్ని షవరప్ చేసి దెన్ ఇట్లా తీసుకెళ్తే అక్కడ చూసి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏంటి అంటే ఇట్లాంటి వూండ్స్ హీల్ అయిపోతాయి, లైక్ వితౌట్ లీవింగ్ మచ్ స్కారింగ్, అట్లా సూపర్ఫిషియల్గానే ఉంది కాబట్టి నెక్ దగ్గర కొంచెం స్కాల్డ్ ఒక బుడిపెలాగా బబుల్లాగా వచ్చింది కాబట్టి అది కొంచెం డీపర్ ఉంది. దట్ విల్ ఆల్సో హీల్, బట్ కొంతమందిలో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడున్న పరిస్థితిలో వీ డోంట్ వాంట్ కిడ్స్కి ఇన్ఫెక్షన్స్ కానీ వేరేవి మల్టిపుల్గా అక్కడి నుంచి యూజ్ అవ్వడం, సెక్రేషన్ రావడం, పుండు పడడం ఇట్లా ఉండకుండా మనము ఏంటి అంటే కొల్లాజన్ ఒక గ్రాఫ్ట్ లాంటిది, ఒక ప్యాచ్ లాంటిది వేస్తే కంప్లీట్గా హీల్ అవుతుంది. మెల్లమెల్లగా స్కారింగ్ కూడా ఉండకుండా నార్మల్ స్కిన్లోకి కలిసిపోతుంది అన్నట్టు చెప్పారు, ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు. సో నేను వైఫ్ అప్పట్లో ఐ వాజ్ వెరీ మచ్ స్కేర్డ్ అనమాట. అసలు డ్యూటీలో ఉన్నాను, ఆ న్యూస్ విని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆనెస్ట్లీ నేను ఏడ్చాను బాగా. సో మాట్లాడి డిస్కస్ చేశాక డాక్టర్స్ వర్ ఫ్రెండ్లీ, తెలిసిన డాక్టర్స్ కూడా ఉన్నారు కొంతమంది. సో అప్పుడు ఇట్లా అయింది. ఈ ప్రాసెస్ అంతా అండర్ అనస్థీషియా గ్రాఫ్ట్ చేశారు, ఇది పెట్టారు, అంతా అయింది. రికవర్ అయిపోయాడు. బికాస్ టు ఫాలో దట్ ఇన్సూరెన్స్ ప్రోటోకాల్స్ ఆర్ వాట్ ఎవర్ డాక్టర్స్ ఓపెన్గా చెప్పారు నాకు. ఓవర్ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే ప్రాసెస్ ప్రకారం డిశ్చార్జ్ చేశారు. సో థ్యాంక్ గాడ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్ థ్యాంక్స్ టు ద ఆల్ మైటీ దట్ మై సన్ బాబు సేఫ్గా ఉన్నాడు. ఇక్కడ తీసుకోవాల్సిన 2 things నాకు టేక్ హోమ్ మెసేజ్ లాంటివి ఏంటి ఐ వాంటెడ్ టు షేర్ విత్ ఆల్ మై ఫ్రెండ్స్ కానీ వ్యూవర్స్కి ఏంటి అంటే, ఒకటి, ఎక్కడ కూడా మనం రిసైడ్ చేస్తున్నామో దానికి ఒక 3 to 5 kilometers ఇఫ్ పాసిబుల్, చాలా దగ్గరలో 5-10 minutes లోపే ఒక మంచి హాస్పిటల్, ఆల్మోస్ట్ అన్ని ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ ఉండడం చాలా అవసరం. సో వేర్ ఎవర్ యు ఆర్ ప్లానింగ్ టు స్టే, దట్ షుడ్ హ్యావ్ దిస్ యాక్సెస్ టు దీస్ హాస్పిటల్స్ విత్ ఇన్ 5 to 10 minutes. మనకు రెడీ అవ్వడానికి చేయడానికి టైం పడుతుంది, బట్ అది రీసెంట్గా కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి వాళ్ళ ఫాదర్కి ఇట్లా అయినప్పుడు, సో హీ వాజ్ వెరీ ఫాస్ట్ ఇన్ టేకింగ్ ఎ డెసిషన్. త్వరగా చేసి ఆ గోల్డెన్ టైం అంటాం కదా, గోల్డెన్ అవర్లోనే హీ కుడ్ టేక్ టు ద హాస్పిటల్, ఇంటెన్సివ్ కేర్ అంతా అయిపోయింది. సో వీ అప్రిషియేటెడ్ హిమ్ ఎ లాట్. రెండోది ఏంటంటే మంచి కనెక్షన్స్ మనకు, లైక్ డాక్టర్స్ కమ్యూనిటీలో కావచ్చు. వీ హ్యావ్ టు హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ పీపుల్, నేబర్స్తో, దోస్ హూ యాక్ట్ అండ్ హెల్ప్ అస్ ఇన్ టైం. ఈ రెండు కావాలి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఒకటి లొకేషన్, రెండోది యాక్సెసిబిలిటీ గురించి, రెండోది ఇన్సూరెన్స్. సో నాకు బీయింగ్ డాక్టర్స్, మీ అండ్ మై వైఫ్ ఇద్దరం డాక్టర్స్ ఉండి కూడా మాకు ఎలాంటి కంపెనీ నుంచి సపోర్ట్ ఉండదు. హాస్పిటల్ మేము థర్డ్ పార్టీ అంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి తప్ప మాకంటూ హాస్పిటల్ నుంచి ఎలాంటి ఇన్సూరెన్స్ ఉండదు. బికాస్ దే డోంట్ కన్సిడర్ యాజ్ ఎంప్లాయీస్ లాగా ఉండము, యాజ్ కన్సల్టెంట్స్ లాగా మమ్మల్ని కన్సిడర్ చేసి దే పే అమౌంట్ అనమాట, అంతే తప్ప దెర్ ఈజ్ నో ఇన్సూరెన్స్. సో మేము ప్రైవేట్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ చేశాము. సో ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. ఇట్లాంటప్పుడే మనకు తెలుస్తుందన్నమాట ఇట్ ఈస్ 100% ఎంత అవసరం అనేది. సో హెల్త్కి ఫైనాన్షియల్కి ఎట్లా అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఐ బిలీవ్ ఆ టైంలో మెంటల్ స్ట్రెస్ ఉండేది ఏంటి అంటే, పేషెంట్కి ఏమవుతుందనే భయం ఎంత ఉంటుందో. బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐ నో ద ఇష్యూస్ అబౌట్ దిస్ వన్ మచ్ బెటర్ చెప్తున్నా. అట్ ద సేమ్ టైం దానికి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి, ఖర్చు ఎంత అవుతుంది, కవర్ అవుతుందా లేదా ఇన్సూరెన్స్లో, లేదా మనం పెట్టగలుగుతామా లేదా, ఇమ్మీడియట్గా డబ్బు ఉంటుంది, ఎవరి దగ్గర క్యాష్ ఉంటుంది, ఉండదు, ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేసి ఉంటాం. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఐ హంబ్లీ అర్జ్ ఆల్ ద పీపుల్, ఇఫ్ యువర్ కంపెనీ ఈస్ ప్రొవైడింగ్ అన్ ఇన్సూరెన్స్, మేక్ షూర్ హౌ మచ్ ఇట్ ఈస్ కవరింగ్
ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కవర్ అవుతుందా లేదా, ఏమేమి డిసీజెస్ ఏమేమి కవర్ అవుతున్నాయి అన్నీ తెలుసుకోండి. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లుక్ ఆఫ్టర్ జాబ్స్ వేర్ ఒక దాంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, ఒక దాంట్లో అవ్వట్లేదు బట్ శాలరీ కొంచెం హైక్ ఉందంటే ఆల్వేస్ గో ఫర్ ఏ జాబ్ ఆపర్చునిటీ విచ్ కవర్స్ యువర్ మెడికల్ ఇన్సూరెన్స్. ఐ థింక్ మై ఫ్రెండ్స్ ఇన్ ద యూఎస్ అండ్ అబ్రాడ్ దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇండియాలో కూడా ఇంకా 10 to 12% మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ అట్ ద మ్యాక్సిమం, ఇది కూడా సిటీస్లో ఉంది. వేరే చోట కొన్ని చోట్ల నాకు ఏమనిపిస్తుందంటే బిలో పవర్టీ లైన్ వైట్ రేషన్ కార్డు అంటాం కదా, వీళ్ళకి ఎట్లాగో ఆరోగ్యశ్రీ త్రూ ఏదో కవర్ అయిపోతుంది తెల్ల రేషన్ కార్డు. ఎవరికైతే వెల్ ఆఫ్ ఉంటారో వాళ్ళు దే మైట్ స్పెండ్ డైరెక్ట్లీ మనీ. ఈ మిడిల్ క్లాస్ పాపులేషన్ ఏదైతే ఉంటారో వీళ్ళకే వచ్చిన చిక్ అనమాట. సో ఐ అర్జ్ ఆల్ ఆఫ్ యూ టు హ్యావ్ డిస్కషన్ విత్ యువర్ ఫ్యామిలీ. హెల్త్ రిక్వైర్మెంట్స్ చూసి కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ మంచి క్వాలిటీది, డోంట్ కాంప్రమైజ్ ఆన్ ద ప్రీమియం, మంచి క్వాలిటీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని వర్క్ చేసుకోండి. దీస్ 2 things ఐ వాంటెడ్ టు షేర్. అండ్ ఓవరాల్ మనం ఎంత బిలీవ్ చేసినా కూడా దెర్ ఈజ్ సమ్ సూపర్ పవర్. డెఫినెట్లీ మనం భగవంతుడి దయ మీద నమ్మకం పెట్టుకోవాలి, భగవంతుడి మీద పూర్తి చెప్తున్నాను కదా విశ్వాసం ఉంచాలి. సో దట్ ఈస్ హౌ థింగ్స్ గ్రో. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ అండ్ థ్యాంక్ యూ. చాలామంది ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేశారు, ధైర్యం ఇచ్చారు. సో బై గాడ్స్ గ్రేస్ బాబు బాగున్నాడు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ అండి. అండ్ ప్లీజ్ మేక్ షూర్ ఆఫ్ 2 things, యాక్సెసిబిలిటీ టు ద హాస్పిటల్, అట్ ద సేమ్ టైం మెడికల్ ఇన్సూరెన్స్. ఈ రెండు మాత్రం కంపల్సరీ మీరు యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఇస్ ఎ ప్రయారిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ మేక్ షూర్ దట్ యువర్ ఫ్యామిలీ ఈజ్ కవర్డ్ అండర్ ఇన్సూరెన్స్. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.